హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొరుగు దేశం చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. భారత్ భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్లను తమవిగా పేర్కొంటూ చైనా కొత్త మ్యాప్ను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత భూభాగంలో చైనా సొరంగాలు, బంకర్లు నిర్మిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర లద్దాఖ్లోని దెప్సాంగ్ మైదానానికి తూర్పున 60 కిలోమీటర్ల దూరంలో సైనికులు, ఆయుధాల కోసం బహుళ పటిష్ట ఆశ్రయాలు, బంకర్ల నిర్మాణానికి చైనా దళాలు ఇరుకైన నదీ లోయతో పాటు కొండపైకి సొరంగాలు, భూగర్భ పనులు ప్రారంభించినట్లు అమెరికాకు చెందిన మాక్స్ టెక్నాలజీ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. గత డిసెంబర్ నాటి ఆక్సాయ్ చిన్ రీజియన్ ఫోటోలు, ఈ ఏడాది అదే రీజియన్లో పలు నిర్మాణాలతో కూడిన ఫోటోలను మాక్సర్ విడుదల చేసింది. అంతర్జాతీయ భౌగోళిక ఇంటెలిజెన్స్ నిపుణులు ఈ ఫోటోలను విశ్లేషించి నివేదికను విడుదల చేశారు. వాస్తవాధీన రేఖకు తూర్పున చైనా ఆక్రమించుకున్న చారిత్రకంగా భారత్ భూభాగమైన ఆక్సాయ్ చిన్ను ఈ నివేదికలో గుర్తించారు. ఈ ఫోటోలు గత కొన్ని నెలలుగా చైనా భారీ నిర్మాణ కార్యకలాపాలను వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ నిర్మాణాలు భారత వైమానిక, ఫిరంగి దళ దాడుల నుంచి సైనికులు, ఆయుధాలను రక్షించే అవకాశం ఉంది. ఇక చైనా మ్యాప్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్లను చైనా కొత్త ప్రామాణిక మ్యాప్లో చేర్చడంపై మండిపడ్డారు. తమది కాని భూభాగాలతో చైనా మ్యాప్లను బయటపెట్టి పాతపాటే పాడింది. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మ్యాప్లను ఉంచినంత మాత్రాన ఇదేది మార్చదు. మన భూభాగం గురించి మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. భూభాగం అసంబద్ధమైన వాదన వల్ల ఇతరుల భూభాగాలు మీవి కాలేవని జైశంకర్ అన్నారు. మరోవైపు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన దీర్ఘశ్రేణి నిఘా రాడార్లతో కూడిన మిలిటరీ మౌలిక సౌకర్యాల విస్తరణ, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ, దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో రహదారులు నిర్మాణంలో ఉన్న పలు నిర్మాణాలు మాక్స్ శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాలన్నీ వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల పరిధిలో ఉండటం గమనార్హం. భారత దూకుడుగా వ్యవహరించడంతో చైనా ఆక్సాయ్ చిన్లో ఇటువంటి చర్యలకు దిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దుకు సమీపంలో భూగర్భ సౌకర్యాలను నెలకొల్పడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా చైనా వ్యూహకర్తలు ఆక్సాయ్ చిన్లో భారత వైమానిక దళం ప్రస్తుత ప్రయోజనాన్ని సమతుల్యం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని ఇంటెల్ ల్యాబ్లోని ప్రముఖ నిపుణులు డామియన్ సైమన్ చెప్పారు. ప్రముఖ భారతీయ డ్రోన్ స్టార్టప్ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సీఈఓ సమీర్ జోషి గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం యుద్ధ సామగ్రిని, ముఖ్యంగా దీర్ఘశ్రేణి ట్యూబ్ రాకెట్ ఆర్టిలరీలను సరిహద్దులో మోహరించింది. చైనా చేపట్టిన నిర్మాణాలు భారత దాడి సామర్థ్యంతో నేరుగా ముడిపడి ఉందని, టిబెట్లో చైనా విస్తరణ కాంక్షను భారత్ అడ్డుకోవడంతో ప్రస్తుత ప్రమాదాన్ని తగ్గించడానికి పటిష్ట షెల్టర్లు, బంకర్లు, సొరంగాలు, రోడ్ల విస్తరణతో సహా భారీ నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.